అయినా గడిచిన 10 సంవత్సరాల కాలంలో చూసుకుంటే టీడీపీ ప్రభుత్వం చేసాం, వైసీపీ ప్రభుత్వం చేసాం, ఏ ప్రభుత్వం అభివృద్ధి బాగా చేసిందంటే? టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళ జన్మభూమి కమిటీలు వాళ్ళ కథ వాళ్ళే చూసుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తా అంటే నా ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పి ప్రతి ఒక్కరికి ఎవరిని పక్కన పెట్టకుండా ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ బాగుంటేనే నేను బాగుంటా అని చెప్పి ప్రతి ఒక్కరూ బాగా లబ్ధి చేకూరే అన్ని సంక్షేమ ఫలాలు బాగా అందించినాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు ఈయన ఏం చేసినాడు? చంద్రబాబు నాయుడు ఎంతసేపున్నా నా ఇల్లు బాగుపడాలా, మా ఒక్క సామాజిక వర్గమే బాగుండాలని చెప్పి ఆయన చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం సమస్తము బాగుండాలని చెప్పి ఈయన పరిపాలన చేశారు. ఈ 10 ఏళ్ళు వాళ్ళు 14 ఏళ్ళ అనుభవం, 14 ఏళ్ళ సీఎం, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అనే దానికంటే ఈ 5 ఏళ్లలో ఈయన ఏం చేసినాడు, ఎంత డెవలప్ చేసినాడు, ఎంత బాగా పనిచేసినాడు అనే దానికి ఈ జనాలు వచ్చిన జనాలే సాక్షి. ఈ ప్రభుత్వం నుంచి అందిన సంక్షేమ పథకాలు కానీ సాయం కానీ ఎలా ఉన్నాయి? బాగా ప్రతి ఒక్కరికి ఇప్పుడు చిన్న పెద్ద అనకుండా ఇప్పుడు డైరెక్ట్గా ఎవరెవరికి లబ్ధికి చేకూరాలనో ఆ లబ్ధి డైరెక్ట్గా ఎవరు సంబంధం లేకుండా డైరెక్ట్ వాళ్ళ ఇంటికే చేరారు ప్రతి ఒక్క ఇది. మరి ఏ సంక్షేమ పథకాలు టీడీపీ గవర్నమెంట్ కూడా ఇచ్చామని ఇప్పుడు చెప్తారు బా. ఇప్పుడు వారంటీలు అంటే ఏమన్నాడు ఈయన? గోనె సంచులు మోసే వాళ్ళు అన్నాడు, లేకుంటే మగోళ్ళు లేనప్పుడు ఇంట్లోకి వచ్చి వాకిలు తడతారన్నాడు. మరి ఈ పొద్దు 10,000 ఇచ్చాను ఏంటి చెప్తాడు ఈయన? అదంటే అది మంచి పథకం అంటావా, మంచి పని అంటావా, చెడ్డ అంటావా? ఇప్పుడు మళ్ళీ అదే సంక్షేమ పథకాలు కూడా సూపర్ 6 అని కూడా సూపర్ 6 అని చెప్తాడు. ఇప్పుడు ఈయన ఇచ్చేటప్పుడు ఏదైతే అది అన్నాడు, ఈ సంక్షేమ ఫలాలని ఇంటికి ఇచ్చేదాని వల్ల శ్రీలంక అవుతుందని చెప్పినాడు. ఈ పొద్దు ఈయన 10,000 వారంటీలకు ఇచ్చాడు, ఈ సూపర్ 6 అంటాడు, గ్యాస్ సిలిండర్లు 3 అంటాడు, లేదంటే ఈ ఆర్టీసీ ఫ్రీ అంటాడు. ఇంకా నేను వచ్చాక ఎంతమంది అయినా పరిమితి లేకుండా మీరు 10 మంది పిల్లలంగానే కూడా 15,000 ఇచ్చా అంటాడు. ఎక్కడి నుంచి తెచ్చిచ్చాడు ఈయన 15,000? ఈయన ఏం చెప్తాడు? జగన్ రెడ్డి చెప్పేదే చేస్తాను, చేసేదే చెప్తాను అని చెప్పి ఈయన చెప్తాడు. ఆయన ఏమంటాడు? ఎట్నో గట్ట నేను అధికారం చేపట్టాలనే ఉద్దేశంతో ఆయన ఇప్పుడు మీరు ఎంతమంది పిల్లలు కన్నా కూడా నేను డబ్బులు ఇచ్చా అంటాడు. అప్పుడు శ్రీలంక కాదా? ఈరోజు శ్రీలంక జగన్మోహన్ రెడ్డి ఏదో ఇయ్యాల్సిన పథకాలే ఇచ్చాడు, చేయాల్సిన పనే చేస్తాడు. అది కూడా ఒక వర్గాన్ని ఒక ప్రాంతం అనుకోకుండా మొత్తం మన ఆంధ్రప్రదేశ్ అంతా అందరూ నా కుటుంబం అంతా నా పులివెందులు అన్నట్టు పనిచేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ పులివెందులలో అభివృద్ధి జరిగిందంటే ఏమని చెప్తారు? బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. ఇప్పుడు మాకు మెడికల్ కాలేజ్ వచ్చింది, బ్రహ్మాండంగా గ్రామాలు అగ్రికల్చర్ ఇది వచ్చింది. మా గ్రామాలు ప్రతి గ్రామంలో కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది. విలేజ్ క్లినిక్లు కావచ్చు, విలేజ్ క్లినిక్ ఉంది, రైతు భరోసాలు ఉన్నాయి, గ్రామ సచివాలయాలు ఉన్నాయి. ఇంతకుముందు పోయి గంటలు కూర్చుంటాంటివి, పోయి గంటలు కాదు రోజుల తరబడి కూర్చుంటాంటివి. ఒక క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, ఏదైనా కావచ్చు, వాళ్ళందరికీ ఏదో చెప్పుకొని ఏదో చేసుకొని కొంతమందికి అయితేనే అసలు కాకుండా కూడా ఎంతమందో నిలబడిపోతున్నారు. ఈ రోజు ఆడ ఇచ్చిన మరుక్షణమే 18 తీసుకొచ్చి వారంటీ ఇంటికాడ తీసుకొచ్చి ఇస్తాడు. ఇప్పుడు పెన్షన్లు కావచ్చు, పెన్షన్లు నిలబడుకొని ఓరుకోరు కొట్టుకొని చాలా ఇబ్బందులు పడిన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు మంగడుకోకుండా కూడా లేపి జగనన్న డబ్బులు పంపించాడు 3,000 అని చెప్పి ఇంటికాడికి తెచ్చిస్తారు. ఇప్పుడు వాలంటీర్ లేరు కదా, ఎలా సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఇప్పుడు బ్రహ్మాండంగా సమస్యలు ఎదుర్కొంటారు. మా పక్క ఊర్లో లోవండ్ అనే గ్రామంలో ఓ పెద్ద ఇస్తే ఎండవడ కొట్టి చనిపోయింది లాస్ట్ మంత్ పెన్షన్ కోసం పోయి. ఇట్లా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంతకుముందు ఎట్లున్నారంటే బ్రహ్మాండంగా గతం అంటే 2 నెలల క్రితం బ్రహ్మాండంగా ఇంటికి వచ్చి ఇచ్చాను. ఈ పొద్దు ఈయన కోర్టులో వేయడం, ఎవరు ఈయన నిమ్మగడ్డ రమేష్ తో కోర్టులో ఇచ్చినాడు. అంటే వారంటీలతో పనిచేయకూడదని. వారంటీలు ఇన్నాళ్ళు పనిచేసిన వాళ్ళు ఈ పొద్దు పనిచేసి ఏం నష్టం వస్తుంది? అంతే కదా, ఇన్నాళ్ళు పనిచేసినారు, ఏం చేస్తారు? వాళ్ళు ఇంటి దగ్గర పోయి ఇచ్చింటే ఇవన్నీ సమస్యలు ఎందుకుంటాయి? ఇప్పుడు మేమంటున్నారు, ప్రతి ఒక్కరు ముసలి ఏమంటారంటే, స్వామి మాకేందో ఆయన ఇంటి దగ్గర తెచ్చి ఇచ్చాడని నేను నచ్చలేను, వాడు ఆటో వాడు 100 అడుగుతాడో 200 అడుగుతాడోను, క్యూలో ఉండాలను ఎంత బాధపడతారు జనాలు. అయితే ఈ రోజు నామినేషన్ వేశారు కదా, ఎలా అనిపిస్తుంది?
ఈ నామినేషన్ అనేది నేను ఏ పద్ధతిలో చెప్పాలో నాకు అర్థం కాదు. ఇది నామినేషన్ ఈ మళ్ళా మా జగన్ సారు ప్రమాణ స్వీకారం అనేది నాకే అర్థం కాదు. మనం నామినేషన్ అనుకుంటున్నాము, నేనైతే ప్రమాణ స్వీకారమే అనుకుంటున్నాను. మాకైతే బస్ స్టాండ్ అయితే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కలేని బస్ స్టాండ్ ఉంది. మాకు మా వరకు వచ్చే మెడికల్ కాలేజ్ ఉంది. ఏ ఊర్లో చూసినా బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. ఇంకా విలేజ్ క్లినిక్ అంటే ఎక్కడనో పోయి ఏదో చిన్న తలనొప్పి వచ్చినాడు ఎక్కడనో పోవాలా. ఇప్పుడు అట్లా లేదే పరిస్థితి. బ్రహ్మాండంగా మన ఊళ్ళోనే మనకు వైద్యం, మన ఊళ్ళోనే రైతు భరోసా అంటే రైతు భరోసాలో ఎక్కడెక్కడనో పోయి తెల్లార్జన పద్దన 10 గంటలకు అధికారులు వచ్చి శనిక్కాయలు ఇచ్చంటే మేము రాత్రి 7:30కు నాటికి అయిపోతాం కూర్చుంటా అంటే మాకు సీరియల్లో ఉంటేనే మాకు వచ్చాయని చెప్పి రాత్రి 7:30కు సీరియల్ అయిపోతుంది. మనసు మమత అయిపోతానే కూర్చుంటా అంటే పోయాడు రగ్గులు వేసుకొని పోయి ఆ చేపలు పట్టుకొని రగ్గులు పెట్టుకొని కూర్చుంటా అంటే. ఈ రోజు ఏముంది, జగన్ సార్ ప్రభుత్వం వచ్చినాక లక్షణంగా మన ఇంటికాడికి వచ్చింది. మన ఇంటికాడికే ఈ శనిగలు కావచ్చు, శనిక్కాయలు కావచ్చు, ఏవైనా ఏ రైతుకు కావాల్సిన లబ్ధి మన ఇంటికే చేస్తాంది బ్రహ్మాండంగా. ఇదే అభివృద్ధి. ఇంతకంటే అభివృద్ధి ఎందుకు కావాలా మనకు? అయితే నెక్స్ట్ ఎన్ని సీట్లతో గెలిపించుకుంటాం? మా జగన్ సార్ వైనాట్ 175 అనేది మేము పక్కా అనుకుంటాం. మరి ఇప్పుడు అవినాష్ రెడ్డి గారికి అయితే ఎంత మెజారిటీ? మా అవినాష్ సార్ కు 4 లక్షలు దాటాయి. ఈయన ఈ రామలక్ష్మణులు ఇద్దరు ఈ భూమి ఉన్నంత వరకు ఉంటారనే ఆశ మాకుంది. ఇక్కడ ఈ లోకల్ లో అయితే అవినాష్ రెడ్డి గారికి ఎంత మెజారిటీ వచ్చింది అంటారు? 4 లక్షలు దాటుతాయి. ఈ ఎమ్మెల్యే గారికి మా ఎమ్మెల్యే గారికి 1 లక్ష దాటుతాయి. 1000% 1 లక్ష దాటుతాయి. 100% కాదు, 1000% 1 లక్ష దాటుతాయి. 1000% 4 లక్షలు దాటుతాయి. అయితే ఇప్పుడు మీకున్న అనుభవంతో కొత్త ఓటర్లకు కానీ ఇప్పుడు మీ నియోజకవర్గ ప్రజలకు కానీ ఏమైనా చెప్పాలా? కొత్త ఓటర్లు ఏముంది, ఉత్సాహంగా ఉండారు. కొత్త ఓటరు ఎప్పుడెప్పుడు జగన్ రెడ్డికి ఎప్పుడెప్పుడు 14వ తారీఖు వచ్చిందా ఆ తారీఖు రోజు మేము ఫస్ట్ ఓటు జగన్ సార్కి వేయాలా, మా అవినాష్ సార్కి వేయాలా అని ఉత్సాహంతో ఉరకలెత్తుండారు బ్రహ్మాండంగా. Please subscribe .news.